రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, వినియోగదారులకు నేరుగా తక్కువ ధరలకే కూరగాయలు, పళ్లను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వర్తకులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో అటాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోదరీమణుల ఆప్యాయతకు అద్దం పట్టే రక్షాబంధన్ వేడుకను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్. కొడంగల్, లగచర్ల గిరిజన సోదరీమణులతో నేడు రాఖీ పండుగ జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ఇందల్వై మండలంలో రూపానాయక్ తాండాకు చెందిన టి బాలాజీ అనే వ్యక్తి 44వ జాతీయ రహదారిపై దేవి తాండా వైపు నడుచుకుంటూ వెళ్తుండగా మోతిలాల్ డాబా వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పన్ను వసూలపై ప్రత్యేక దృష్టి సారించి 100% వసూలు జరిగేలా చూడాలని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఈసారి వర్షాలు లేకపోవడంతో సాగుపై తీవ్ర ప్రభావం పడుతుంది. జిల్లాలో 5 లక్షల పైచిలుకు ఎకరాలు పంటలు సాగు చేయగా ఇందులో 4 లక్షల ఎకరాలు వరి సాగైంది. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసే సోయా పంట గణనీయంగా తగ్గిపోయింది. నందిపేట్ వెల్మల్ గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో భారీగా చేరికలు జరిగాయి.